ఆడపడుచులు ఏమన్నా టచ్ చేసినారనుకో మాటలు లేవు, తల లేపడాలి. అంతేనా? అంతే. మా రాయలసీమ అంతే అంతేనా. అందరూ ఏమంటారంటే మేము ఫ్యాక్షన్ బాంబులు కత్తులు అంటారు. మా అంత మంచి వాళ్ళు కూడా లేరు. మేము నమ్మినారనుకో, మీరు నన్ను నమ్మినారనుకో, మీకోసం నా ప్రాణాన్ని పోగొట్టుకుంటా, మిమ్మల్ని కాపాడుకుంటా. అది అక్కడ మా రాయలసీమ పద్ధతి అది. సరే, నేను మిమ్మల్ని నమ్ముతున్నా, మీరు నన్ను నమ్మండి, నా కోసం ప్రాణాలు ఇవ్వాలి. ఇచ్చేస్తా. నీకెప్పుడు నీకు అనవసరంగా ఆపదలు ఎవరు వచ్చి నిలబడి అనుకో, మీరు నన్ను నమ్మినప్పుడు నా ప్రాణమైన తీసుకో ఆనందంగా. ఆ టైప్ మేము. అంటే రాయలసీమ గురించి మాట్లాడారు కాబట్టి ఆ బాంబులు అంటే ఆ ఫ్యాక్షనిజం అనేది ఉందా ఇప్పటికీ? మా ఇబ్బల కాలంలో ఉన్నాయన్న బాంబులు చుట్టేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు లేవున్నా, అందరూ వ్యవసాయం చేసుకుంటున్నారు, 10 మందికి అన్నం పెడుతున్నారు. కానీ ఇప్పటికీ ఆ రాయలసీమ అంటేనే బాంబులు కత్తులు అంటున్నారు. సో అంటే అదే కర్నూలు కడప అది గుర్తుకొస్తే అవే అనుకుంటారు కదా. ఇక మొత్తం మార్చండి నా ప్లీజ్, నా మీదన్నా మీరు మార్చాలి. ఎందుకంటే మీరు అక్కడ ఉన్న కాబట్టి ఇప్పుడు మేము వింటా ఉంటాం, మనం అక్కడ పుట్టిన వాళ్ళం కదా, అక్కడ పెరిగిన వాళ్ళం కాదు. సో రాయలసీమ నుంచి వచ్చినావు అంటే పులివెందుల బిడ్డవు, సో నువ్వు చెప్తే కదా ఇప్పుడు అందరికి తెలిసేది. అంటే నేను చెప్తే ఇలా నా సినిమా రూపంలో చెప్పానన్న బాగా నీట్ గా. మా రాయలసీమ అంటే కత్తులు బాంబులు కాదంటే కళాకారులము. సినిమా మొదలైందే మా రాయలసీమలో, పెద్ద పెద్ద మహానుభావులు పుట్టింది మా రాయలసీమలోనే. అది ఎందుకు చెప్పలేకుండా మీరు ఒకరిని చంపుతానే ఆ ఫ్యాక్షన్ ఎందుకంటున్నారన్నా? పుట్టింది పెద్ద పెద్ద కవులు, సినిమా మొదలైంది అక్కడ మా సైడేనా. కానీ అవి ఏం చెప్పట్లే. ఓన్లీ ఒకరిని పొడిచినామనుకో అంటే ఎందుకు పొడిచినాడు కనుక్కోవడంలే. ఒక ఆనవాయితీ ఏంటంటే రాయలసీమలో ఆడబిడ్డల జోలికి వచ్చి చంపుతారన్నా, వెనుక ముందు సూర్రు. మామూలు ఏదైనా మాట్లాడుకుంటే చిన్న చిన్న గొడవలు రెట్టబట్టుకుని కొట్టుకుంటాం, కానీ ఆడోళ్ళ జోలికి వచ్చి చంపడమే వెనుక ముందు చూసేదిలే. అదొక్కటి పద్ధతి ఉంది. కానీ ఇట్లా మేము ఇప్పుడు చిన్న చిన్న చంపుకోలేదన్నా. చాలా ఊళ్ళో చాలా చంపుకుంటారన్నా, అవి ఎందుకు రాలే? మా అమ్మని ఉందిలే.